ఇక్కడ ఒక అనలిస్ట్గా అండ్ రియల్ టైం డాటాని ఇంటర్ప్రిట్ చేసే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనే నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈరోజు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయను. నేను ఈ డబ్బులు తీసుకువెళ్ళి ఇండియా నెక్స్ట్ 20 రోజుల్లో ఆగకపోతే నష్టపోయే మొట్టమొదటి దేశం ఇండియా అవుతుంది. అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చాలామంది గతంలో నిఫ్టీ ఇన్ని పాయింట్లు పడిన తర్వాత ఇన్ని పాయింట్లు పైకి వెళ్ళింది, ఫిబొనాచి డ్రా పాయింట్లు గీసి ఇదే సపోర్టు లేదా ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ అని చెప్పి ఇదే సపోర్ట్ అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 3 పాయింట్లు నేను చెప్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ విల్ నెవర్ ఫాలో ఫండమెంటల్స్. ఫండమెంటల్స్కి హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ 2-3 యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో అది ఇరాన్ ఇజ్రాయెల్ అయినా లేదా రష్యా ఉక్రెయిన్ అయినా కూడా ఈవెన్ ఇండియా వార్స్ జరుగుతున్న సందర్భంలో కూడా నేను ఇండియన్ మార్కెట్ గురించి పాజిటివ్గా మాట్లాడాను, నిఫ్టీ గురించి బుల్లిష్గానే మాట్లాడాను. కానీ ఈసారి ఇరాన్ యూఎస్ఏ మధ్య జరుగుతున్న ఈ వార్ సందర్భంలో మాత్రం నిఫ్టీ గురించి ఇండియన్ మార్కెట్ గురించి బీరిష్గా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాను. నిఫ్టీ డ్యామ్ ష్యూర్గా 10-15% ఫర్దర్గా పడిపోబోతా ఉంది. ఇంతలా నేను నెగిటివ్గా మాట్లాడడానికి కారణాలు ఏంటి? 16th మార్చ్ రోజు నిఫ్టీ -3% పైనే క్రాష్ అవుతా ఉందా? మార్చ్ 3rd వీక్ ఇండియన్ మార్కెట్స్ ఫర్దర్గా 5% పైనే క్రాష్ అవుతాయా అంటే ఎస్ అని చెప్పి నేను చెప్తాను. ఇలా నా అభిప్రాయం ఇంతలా నెగిటివ్గా ఉండడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ సంబంధించిన చాలామంది పాజిటివ్గా మాట్లాడడానికి ప్రతి ఫాల్ని ఆపోజిట్ అని చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మార్కెట్లో ఫాల్ రాబోతా ఉంది, ఈ ఫాల్ ఇక్కడితో ఆగదు అని చెప్పి ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడతాను అని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పే అనాలిసిస్ పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్, ఐఎమ్ సత్య సంతోష్, మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్. నేను ఇదివరకే చాలాసార్లు మార్కెట్ సంబంధించి అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు మొదటిసారిగా ఈ ఛానల్ లేదా నా యొక్క కంటెంట్ చూస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ అండ్ వాటి యొక్క సక్సెస్ రేట్ అండ్ మార్కెట్లో మనం చేస్తున్న అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి మీరు గమనించగలరు, తెలుసుకోగలరు. అనాలిసిస్ ప్రాసెస్ అనేది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్గా మీ ముందుకు నేను తెస్తా ఉన్నాను. సో దట్ జనరల్ పీపుల్కి అనాలిసిస్ అంటే ఏంటి, ఎలా అనాలిసిస్ చేస్తే మనం బెటర్ వెల్త్ క్రియేషన్ చేస్తాము లాంటివి అర్థమవుతుంది అని చెప్పి ఇవన్నీ మీ ముందుకు నేను తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో మనం బెటర్ అనాలిసిస్ అండ్ మోస్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ బేస్డ్ అనాలిసిస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాము. గతంలో మనం ఇచ్చిన గోల్డ్ సిల్వర్ సంబంధించి జనవరి 29వ తారీఖున ఇచ్చిన అనాలిసిస్ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ తర్వాత కూడా మనం చాలా అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైం మా యొక్క అనాలిసిస్ మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తూ ఉన్నాము. సో ఒకవేళ మీరు అందులో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ ద్వారా మీరు మా యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మార్కెట్లో మేము త్వరలో షేర్ చేయబోతా ఉన్న అనాలిసిస్ యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. అనాలిసిస్ అనేది వేరు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ వేరు. దయచేసి 2 ఒకటి అని అనుకోవద్దు. అనాలిసిస్ అనేది ఈరోజు మార్కెట్ బేస్డ్గా నాకు ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రేపు మార్నింగ్ మార్కెట్ వేరేలాగా ఉండొచ్చు అండ్ నా యొక్క అనాలిసిస్ మీకు సూటబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడైనా కూడా రిస్క్ ప్రొఫైలింగ్ అండ్ అనాలిసిస్ అనేది అడ్వైజరీగా మార్చుకోవాలంటే అది మీ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ మీకు ఉన్న అవగాహన. ఒకవేళ మీకు సరైన అవగాహన లేదా ఎడ్యుకేషన్ లేకపోతే మీరు ఒక మంచి సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ద్వారా లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. యూట్యూబ్లో ఎవరో చెప్పారు లేకపోతే బయట ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రతి దాన్ని నమ్మి ఫాలో అవ్వద్దు. మీరు పూర్తిగా దాని పట్ల నాలెడ్జ్ కలిగి ఉండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని మీరు తీసుకోగలిగే సామర్థ్యము అండ్ రిస్క్ని అవాయిడ్ చేయగలిగే సామర్థ్యము మీకు ఉంటేనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరు తీసుకోండి. ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. అండ్ ఈ వీడియోలో మనం చాలా కీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పే ముందు ఒక విషయాన్ని మరొకసారి మీ ముందుకు తేబోతా ఉన్నాను. చాలామంది చాలా యూట్యూబర్స్ని ఫాలో అవుతూ ఉండొచ్చు, చాలామంది యూట్యూబర్స్ చెప్పింది వింటూ ఉండొచ్చు. కానీ అందరినీ ఫాలో అయ్యి ఎటు కాకుండా అవ్వకండి. ఎందుకంటే చాలామంది బుల్లిష్గా మాట్లాడొచ్చు, కొంతమంది బీరియస్గా మాట్లాడొచ్చు. ప్రతిదాన్ని వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏది కరెక్ట్గా అనిపిస్తే దాన్ని ఫిల్టర్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిని నమ్ముదాము, ఆ బుల్లా బీరిస్ అని చెప్పి ఈ కన్ఫ్యూజన్లో పూర్తిగా ట్రేడింగ్ చేయడము లేకపోతే స్ట్రాటజిక్గా డెసిషన్ తీసుకోవడం అనేది ఇబ్బంది అయితే చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నమ్మడం మొదలు పెడితే మనం ఎటు
చేరలేము. ఐదర్ బుల్గా ఉండాలి లేకపోతే బీరియస్గా ఉండాలి. ప్రతిదాన్ని మనం నమ్మకూడదు. 2, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు లేదా నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు ఆ డెసిషన్ తీసుకోండి. లేదా ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహా తీసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, లేదా కామెంట్ బాక్స్లో ఎవరో కామెంట్ చేస్తూ ఉన్నారు, ఇంకెవరో ఏదో మెన్షన్ చేస్తూ ఉన్నారని చెప్పి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లు అయితే తీసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఈరోజు బీరియస్గా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు యూట్యూబ్లో చాలామంది నిఫ్టీ గురించి బుల్లిష్గా మాట్లాడొచ్చు. స్టిల్ ఈ రేంజ్ నుంచి నిఫ్టీ ఫర్దర్గా పడిపోతుంది అని చెప్పి నేను చెప్తాను. కానీ లేదు, ఇక్కడ నుంచి నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇక్కడ నుంచి నిఫ్టీ పైకి వెళ్ళిపోబోతుంది అని చెప్పి చాలా మంది చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా కరెక్షన్ రాదు అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ వ్యాలిడ్ డాటాని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి మీకు కన్విన్స్ చేసేయడానికి ట్రై చేస్తారు, లేదా కన్విన్స్ అయ్యేటట్టుగా మాట్లాడతారు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి డాటా అనాలిసిస్ కాదు, ప్రతి అనాలిసిస్ స్ట్రాటజీ కాదు. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన అనాలిసిస్ ప్రాసెస్, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది మన యొక్క వెల్త్ క్రియేషన్ని డిసైడ్ చేస్తుంది. ఇలాంటి విషయాలు మీకు మార్కెట్లో ఎవరు కూడా చెప్పరు, డిస్కస్ చేయరు. ఈరోజు చాలామంది మార్కెట్లో నిఫ్టీ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ తెలియజేస్తూ ఉన్నారు. నా ఒపీనియన్ చాలా సింపుల్ అండ్ ఓపెన్. ఇక్కడ రేపు మార్కెట్ 16th మార్చ్ రోజు ఇండియన్ నిఫ్టీ మార్కెట్ -3% ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ -3%లో గ్యాప్ డౌన్ కాకపోతే, ఒకవేళ మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయితే ఏం కాదు, నెక్స్ట్ 2 డేస్లోనే మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా రేపే జరుగుతుందని చెప్పి నేను అనట్లేదు. నెక్స్ట్ 2-3 డేస్లో మార్కెట్ అయితే 5% పడే అవకాశాలు ఉన్నాయి. రేపు మార్నింగ్ మండే రోజు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదైనా కారణం వల్ల ఒకవేళ మండే బౌన్స్ బ్యాక్ అయ్యి 1 or 2% పాజిటివ్లో క్లోజ్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ డే ట్యూస్డే, వెన్స్డే ఆ తర్వాత రోజుల్లోన మీకు మార్కెట్ 5% పైనే పడుతుంది. అంటే ఇప్పుడున్న 23,155 పాయింట్స్ కాస్త 22,300 పాయింట్లు లేకపోతే 400 పాయింట్లకి నిఫ్టీ క్రాష్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఆ తదనంతరం కూడా నిఫ్టీ ఫర్దర్గా నెక్స్ట్ 2-3 మంత్స్లోన మీకు దాదాపు 10-15% పైనే కరెక్షన్ కాబోతూ ఉంది. అలా కరెక్షన్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇంతలా నేను నెగిటివ్గా ఉండడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఎలాంటి వారు వచ్చినా ఏమొచ్చినా కూడా నిఫ్టీ బుల్లిష్గా ఉంటుందని చెప్పిన నేను, రేపు మార్కెట్లు పడిపోబోతూ ఉన్నాయి, నిఫ్టీ 10-15% క్రాష్ అవ్వబోతూ ఉందని చెప్పి ఇంతలా నెగిటివ్గా మాట్లాడడానికి నాకున్న డాటా పాయింట్స్ ఏంటి? ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా స్కిప్ కూడా చేయొద్దు. ఎందుకంటే డాటా పాయింట్స్లో ప్రతి డాటాని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చేస్తున్న ఈ వీడియోస్ యాడ్సెన్స్ రెవెన్యూ కోసము కాదు, ఎఫిలియేటివ్ లింక్స్ కోసం అసలే కాదు. ఇక్కడ నేను ఎటువంటి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు, ఎటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్లు కానీ డీమ్యాట్ అకౌంట్లు కానీ ఓపెన్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయట్లేదు. దయచేసి ఇది ఒక క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియో కింద కన్సిడరేషన్ చేసి లాస్ట్ వరకు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో నా అనాలిసిస్ చెప్పే ముందు 2 పాయింట్లు కూడా మీరు గమనించాలి. నేను ఇదివరకే బీరియస్గా ఉన్నాను. ఇదివరకు చాలాసార్లు నిఫ్టీ కాల్స్ తీసుకున్నా. వార్ బిగిన్ అయ్యే USA ఇరాన్ వార్ బిగిన్ అవ్వక ముందు నుంచి నేను పుట్స్లోకి ఎంటర్ అయ్యాను. నిన్న ఫ్రైడే రోజు కూడా నిఫ్టీ పుట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మా యొక్క క్లయింట్స్ కూడా 25,000 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్కి వాళ్ళ యొక్క హోల్డింగ్స్ని క్యాష్లలోకి మార్చుకోమని కూడా నేను చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రూఫ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఎప్పుడు కూడా మార్కెట్ తగ్గట్టుగానే నా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటాను, స్ట్రాటజిక్గా యాక్టివ్గా మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను అని ఇక్కడ మీకు ఒక ప్రూఫ్ వస్తుంది. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒకవేళ మీరు మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో లేకపోతే దయచేసి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కొన్ని అప్డేట్స్, కీ పాయింట్స్ అందులో షేర్ చేస్తాను. ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది వాచ్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏదైనా సందర్భంలో మనం ఒక అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఏదైనా ఇస్తే అది మీరు మిస్ అవుతూ ఉన్నారు. లాస్ట్ టైం 29 జనవరి రోజు గోల్డ్ సిల్వర్ సంబంధించి నేనైతే ఒక ఇంపార్టెంట్ పోస్ట్ కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. చాలామంది ఆ పోస్ట్ చూడలేదు. ఆ తర్వాత గోల్డ్ సిల్వర్లో భారీ క్రాషెస్ అయితే జరిగింది. తర్వాత చాలామంది మేము చూడలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ఇక్కడ కంటెంట్ ఎవరు జెన్యున్గా ఇస్తూ ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాంటి జెన్యున్ కంటెంట్ని ఫాలో అవ్వకుండా తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియలేదని చెప్పి బాధపడితే అది కరెక్ట్ కాదు. సో మీరు మా యొక్క ఛానల్లో కంటెంట్ చూడండి. ఒకవేళ ఈ కంటెంట్ ఇలాంటి అడ్వాన్స్డ్ అనాలిసిస్ మీకు మార్కెట్లో
ఇంకెవరైనా ఇస్తా ఉన్నారంటే ఈ ఛానల్ని స్కిప్ చేసేసేయండి. ఒకవేళ ఇలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉందంటే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో దట్ మోస్ట్ జెన్యూన్ అనాలిసిస్ అండ్ అప్డేట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పిఎంఎస్ ప్రోడక్ట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, యాక్టివ్గా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే మార్చి 16వ తారీఖున నిఫ్టీ 3% పడిపోవడానికి లేదా ఫర్దర్గా నిఫ్టీ -10 అవ్వడానికి గల 6 ముఖ్యమైన కారణాలు వినండి. ఒకటి, లాస్ట్ వీక్లో FIIs ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 59,000 కోట్ల రూపాయల అమౌంట్ని వాళ్ళు విత్డ్రాల్ చేశారు. అండ్ ఇది గతంలో 2024 అక్టోబర్లో జరిగిన విత్డ్రాల్తో సమానంగా జరుగుతూ ఉంది. ఏదైనా మార్కెట్లో FIIs విత్డ్రాల్ చేయడం మొదలు పెట్టారు అంటే అదొక నెగిటివ్ ఇండికేటర్. సో ఇక్కడ రీజన్ నెంబర్ 1, FIIs ఇండియాలో విత్డ్రాల్ చేస్తూ ఎమర్జింగ్ నేషన్స్ అయినా వేరే దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన రీజన్. అంటే ఇండియన్ మార్కెట్స్ స్టిల్ ఓవర్ వాల్యూలో ఉన్నాయి లేదా ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ రానున్న రోజుల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి ఒక పాయింట్. నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్, క్రూడ్ ఆయిల్ సంబంధించి మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ చూసుంటారు. LPG గ్యాస్ ఇష్యూస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించి క్రూడ్ ఆయిల్ యొక్క ధర చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ థింగ్. క్రూడ్ ఆయిల్లో ఒక రూల్ ఉంటుంది, ప్రతి బ్యారెల్కి $10 పెరిగితే అది మన యొక్క ఇన్ఫ్లేషన్ని 0.3% లేదా 30 BPS అంటాము, 30 బేస్ పాయింట్స్ లేదా 40 బేస్ పాయింట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క జీడిపిలో కూడా 25 BPSని లేదా 30 BPS పాయింట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. దీనివల్ల మనం గమనిస్తే లాస్ట్ 1 వీక్లో, లాస్ట్ 15 డేస్లో బ్యారెల్ ధర ఆల్మోస్ట్ $60 నుంచి $99కి పెరిగింది. అంటే నెక్స్ట్ 1 మంత్లో రాబోతున్న ఇన్ఫ్లేషన్ మీకు ఇప్పుడున్న 3.2 నుంచి 4.2 లేదా 4.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వార్టర్లో రాబోతున్న జీడిపి డాటాలో కూడా మీకు ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడున్న 7.8% కాస్త 6.8% లేదా 6.5%కి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ డాటా పాయింట్. దీంతో పాటు లాస్ట్ ఫెబ్లోనే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లేషన్స్ మరింత పెరుగుతాయి. ఈవెన్ లాస్ట్ వీక్ USA జీడిపి డాటా కూడా బ్యాడ్గా వచ్చింది. ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ ఫినాన్షియల్ మానిటరీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ మనకి మార్చ్ 18th 19th రోజు USA ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేయబోతా ఉంది. ఆ రేట్లు ఇండియా మీద కూడా ఇంపాక్ట్ చేయబోతాయి, నిఫ్టీ మీద కూడా ఇంపాక్ట్ చేయబోతాయి. 5th ఇంపార్టెంట్ పాయింట్, నిఫ్టీ లెవెల్స్. ఇదివరకే మనం మాట్లాడుకున్నట్టుగా నిఫ్టీ 25,000 నుంచి తర్వాత 23,500 మార్క్కి రావడం జరిగింది. 23,500 మార్కును కూడా ఈరోజు క్రాస్ చేసింది. 23,150 పాయింట్లు ఉంది. ఈ రేంజ్లో నిఫ్టీ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు, ఫర్దర్గా డౌన్ అండ్ ఫ్రీ ఫాల్ కూడా అవ్వబోతా ఉంది. అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి దాదాపు 22,300 22,200 పాయింట్లలోకి రాబోతా ఉంది. అక్కడ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ ఫర్దర్గా కంటిన్యూ అయితే దాదాపు 19,000 పాయింట్లు కూడా నిఫ్టీ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎందుకు జరుగుతుందని చెప్పి ఫర్దర్ పాయింట్లతోనే మనం మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నిఫ్టీ బాటమ్ అవుట్ అయితే అవ్వలేదు, ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అవ్వచ్చు లేదా ఫర్దర్గా ఫాల్ అయితే అవుతా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం మార్చ్ 12th రోజు నుంచి చూస్తే ఈ 2 రోజుల్లో కూడా ఎంటైర్ మార్కెట్లో ఇంకా ఎక్కువగా నెగిటివిటీ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి సంబంధించిన క్రూషియల్ కార్గ్ ఐలాండ్ని కూడా అటాక్ చేశారు. అండ్ వారికి సంబంధించి డిఫరెంట్ న్యూసెస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చేసిన సందర్భంలో కూడా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన నెతన్యాహు కనిపించట్లేదు. అండ్ నెతన్యాహు సంబంధించిన నెగిటివ్ న్యూసెస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. నేను ఇదివరకు చెప్పినట్టుగా న్యూసెస్ అనేది అనాలిసిస్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బేసిక్గా నేను అనాలిసిస్ ఇస్తూ ఉన్నాను. రేపు మార్నింగ్ ఇంకేదైనా జరిగితే ఇంకేదైనా అవ్వచ్చు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మొత్తం నెగిటివ్గానే ఉంది. ఈ వార్ ఇదంతా కూడా ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది తప్ప వార్ అయితే ఆగిపోయే ఛాన్స్ లేదు. చాలామంది వార్ గురించి తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. దాని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు సిచ్యువేషన్స్లో వార్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని కారణాల వల్ల రేపు మార్చ్ 16th రోజు నిఫ్టీ ఫర్దర్గా క్రాష్ అవుతుంది. ఇన్ కేస్ 16th రోజు క్రాష్ కాకపోతే 17th 18th 19th ఈ 3 రోజుల్లోన ఏదో ఒక రోజుల్లో 5% వరకు కూడా మార్కెట్ కుప్పకూలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
అండ్ ఫర్దర్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉండబోతా ఉంది. ఇప్పుడైతే ఎటువంటి బౌన్స్ బ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్లో కానీ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్లో కానీ లేదు. ఫ్రీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మార్కెట్ ఫ్రీ ఫాల్ కంటిన్యూ అవ్వబోతా ఉంది. అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చాలామంది గతంలో నిఫ్టీ ఇన్ని పాయింట్లు పడిన తర్వాత ఇన్ని పాయింట్లు పైకి వెళ్ళింది, ఫిబొనాచి డ్రా పాయింట్లు గీసి ఇదే సపోర్టు, లేదా ప్రైస్ యాక్షన్ మూమెంట్ అని చెప్పి ఇదే సపోర్ట్ అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 3 పాయింట్లు నేను చెప్తున్నాను. టెక్నికల్ అనాలిసిస్ విల్ నెవర్ ఫాలో ఫండమెంటల్స్. ఫండమెంటల్స్కి టెక్నికల్స్కి సంబంధం ఉండదు, కొన్ని ఇంటర్నల్ రిలేషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ఫండమెంటల్దే పై చేయి అవుతుంది. ఫండమెంటల్ న్యూసెస్ చాలా అగ్రెసివ్గా ఉంటే టెక్నికల్స్ పని చేయవు. ఇక్కడ సపోర్ట్ రేంజెస్ అన్నీ కూడా నార్మల్ ఎన్వైరన్మెంట్లోనే పనిచేస్తాయి. ఇప్పుడు వార్ ఇంటెన్సిఫై అయితే, ఇంకా వార్ పెద్దదైతే ఇప్పుడున్న సపోర్ట్ రేంజెస్ పని చేయవు. అది మీరు గమనించండి. గత నిర్ణయాలు వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు. సో ప్రతిసారి ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఒకటే, టెక్నికల్స్ కానీ ఇంకేదైనా కూడా కొంత లిమిటెడ్ ఏరియాలో పనిచేస్తాయి. ఎక్కువగా మీకు ఫండమెంటల్స్, జియోపొలిటికల్ అండ్ పొలిటికల్ డెసిషన్స్ చాలా వరకు క్రూషియల్ అవుతా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను, ఇది సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ దాటి కిందకి పడిపోవడం అసాధ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. అసాధ్యాలు ఏమీ ఉండవండి మార్కెట్లో. ఒక్కసారి కిందకి పడిపోయిందంటే, ఫాల్ అయిపోయిందంటే ఇంక ఏ సపోర్ట్ రేంజ్ ఉండదు. చెప్పినోడు కూడా కనిపించడు మీకు మార్కెట్లో. ఎవరైతే మార్కెట్లో 10 years 15 years ఉన్నారో వాళ్ళకి ఇది తెలుస్తూ ఉంటుంది. మార్కెట్లో సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఏవి కూడా ఉండవండి. కొంత టైం బౌండ్, కొన్ని టైం పీరియడ్లకి అది అనుకోవడానికి బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కొన్ని ప్రైస్ రేంజెస్ కొన్ని టైం పీరియడ్లో కొంతవరకు బాగుంటుంది. కానీ యాక్చువల్ మూమెంట్ స్టార్ట్ అయిందనుకోండి, ఏ సపోర్టు ఏ రెసిస్టెన్స్ పనిచేయదు. కేవలం ఫండమెంటల్స్, జియోపొలిటికల్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ రీజన్సే పనిచేస్తాయి. అఫ్కోర్స్ వీటి మధ్య కొంత కోరిలేషన్ ఉంటుంది, కోఇన్సిడెన్స్ జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఇదే ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పి అనుకోవద్దు. నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను, నిఫ్టీ 23,200కి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఖచ్చితంగా మరి పడిపోదు, ఈ రేంజ్లోనే మీకు ఒక 500 పాయింట్లు రేంజ్ బౌండ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది ఇదే రేంజ్ అని చెప్తా ఉన్నారు, మార్కెట్ పడదని చెప్తా ఉన్నారు, అండ్ ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మిస్లీడింగ్, మిస్గైడింగ్, ఇన్వెస్టర్స్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. అయితే నేను ఇన్వెస్టర్స్ని ప్యానిక్ క్రియేట్ చేయడానికో లేదా ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికో చెప్పట్లేదు. వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన కీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను, వినండి. నేను ఇంతలా నెగిటివ్గా అనుకోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు కానీ, ఉక్రెయిన్ రష్యా వార్ అయినప్పుడు కూడా నేను ఇంతలా మార్కెట్ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. ఈరోజు ఇండియా యుద్ధంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ మీరు తెలుసుకోవాలి, ఈరోజు గ్లోబలీ యుఎస్ఏ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణం వల్ల నష్టపోయే ప్రధానమైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియా, ఆ తర్వాత చైనా అవుతుంది. కానీ చైనాకి విత్స్టాండ్ చేసే కెపాసిటీ ఉంది, విత్స్టాండ్ చేసుకోగలదు. యుద్ధం ఇంకో 6 నెలలు జరిగినా కూడా చైనా దీన్ని తట్టుకోగలదు. కానీ ఇండియా నెక్స్ట్ 20 రోజుల్లో ఆగకపోతే నష్టపోయే మొట్టమొదటి దేశం ఇండియా అవుతుంది. తెలుసుకోండి. నేను ప్యానిక్ క్రియేట్ చేయదలుచుకోవట్లేదు, కానీ వాస్తవం ఇదే. ఈ యుద్ధం ఇంకొక 20 రోజులు కంటిన్యూ అయితే దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ మనం కొన్ని డాటా పాయింట్స్ తెలుసుకుందాం. ఒకటి, ఇండియాలో చాలా వరకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అయితే జరుగుతుంది, అది మీ అందరికీ తెలుసు. ఇండియాలో ప్రొడక్షన్ తక్కువ, దాదాపు 85% క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి తెస్తాము. అందులో 30-40% వరకు కూడా గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఈరోజు 2-3 షిప్లు వచ్చేసి అని చెప్పి సంబరాలు చేస్తూ ఉన్నారు. 2-3 షిప్లు సరిపోవండి. మనకు కావాల్సిన సంవత్సరానికి 30-40 షిప్లు కావాల్సినప్పుడు 1-2 సరిపోదు. ఈ యుద్ధం 1-2 షిప్లు అయితే సరిపోవు. 2, మనకున్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా చాలా తక్కువ. కేవలం 22 రోజులకి సరిపడే స్ట్రాటజిక్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ సంబంధించి మనకి ఇంపోర్ట్స్ వేరే విధంగా తెచ్చుకోవచ్చు, కొంతవరకు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎల్పిజి చాలా వరకు ప్రాబ్లం ఉంది. ఎల్పిజి తెచ్చుకోవడం కష్టం, ఎల్పిజిని రిప్లేస్ చేయడం కష్టం. మరోవైపు క్రూడ్ ఆయిల్ తెచ్చుకోగలం, కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల అది మన యొక్క కరెంట్ అకౌంట్స్ మీద, మనకి ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మన యొక్క కంట్రీలో క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎక్కువగా లాజిస్టిక్ మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. మన కంపెనీస్లో చాలా వరకు క్రూడ్ ఆయిల్ బేస్డ్గా డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ
క్రూడ్ ఆయిల్ లేకపోతే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే, అండ్ గల్ఫ్ దేశాల నుంచి ఇతర మెటీరియల్స్లో యొక్క కాస్ట్ పెరిగితే, ఏదైనా కారణం వల్ల ఇవన్నీ కూడా రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఇక్కడున్న అన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈవెన్ ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, హీలియం యొక్క నీడు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ ఎలక్ట్రానిక్ సెంటర్స్లో కానీ అవసరం ఉంటుంది. ఈరోజు గల్ఫ్ దేశాల నుంచి రాబోతున్న హీలియము రావట్లేదు. ఆ హీలియం రాకపోవడం వల్ల ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ ఎలక్ట్రానిక్ సెంటర్స్లో కానీ చాలా కంపెనీస్లో రా మెటీరియల్ షార్టేజ్ కానీ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఇండస్ట్రీస్లో మనం క్రూడ్ ఆయిల్ మీద అండ్ గల్ఫ్ దేశాల యొక్క రా మెటీరియల్ మీద ఆధారపడి ఉన్నాం. సో అవన్నీ డిస్టర్బ్ అయితే మన ఎకానమీలో ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంది. లాజిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మన యొక్క ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే అది ఇండస్ట్రీకి నెగిటివ్. ఇవన్నీ కూడా మన యొక్క జీడిపిని ఇంపాక్ట్ చేస్తాయి. ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఈరోజు 7.8 ఉన్న జీడిపి కాస్త ఇంకొక క్వార్టర్లో రాబోతున్న రిజల్ట్స్ మనం చూస్తే ఆల్మోస్ట్ 1%, 1.5% పడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ మన యొక్క జీడిపి ఈరోజు $4 ట్రిలియన్ అంటే దాంట్లో 10% పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో జీడిపి ఇంతలా ఇంపాక్ట్ అవుతుంది. మన యొక్క ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతూ ఉంది, ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, యుఎస్ఏ ఇరాన్ వారు ఎవరికి ఎంత నష్టపరుస్తుందో అది సెకండరీ, కానీ ఈ యుద్ధ కారణం వల్ల నష్టపోయే ప్రధానమైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియా మాత్రమే. అండ్ చాలామంది దీన్ని ఎందుకు అంత తక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు, చాలా లైట్గా తీసుకుంటున్నారు, నాకైతే అర్థమవుతలేదు. ఇప్పటికి 15 రోజులు అయ్యింది, మార్కెట్ 10% పడ్డది. ఈ ఇంకొక 20 రోజులు కొనసాగితే మార్కెట్ 20% కూడా పడిపోతుంది, అంతకన్నా ఎక్కువ కూడా పడవచ్చు. ఎందుకంటే మన రిజర్వ్స్ ప్రాబ్లంలోకి వెళ్ళబోతూ ఉన్నాయి, రా మెటీరియల్ ప్రాబ్లంలోకి వెళ్తూ ఉన్నాయి, ప్రైసెస్ సూటప్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ సూటప్ అవుతాయి, ప్రతిదీ కూడా ప్రాబ్లంలోకి వెళ్తుంది. సో నెక్స్ట్ 20 days అనేది చాలా చాలా క్రూషియల్. సో నేను ఇక్కడ టెక్నికల్స్కి ఫండమెంటల్స్కి వ్యతిరేకమని కాదు, ఇక్కడ ఎకనామికల్ జియోపొలిటికల్ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 10-15 days చాలా క్రూషియల్, 20 days అనేది ఇంకా పెద్ద క్రూషియల్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయేవి, ఇంకా మార్కెట్లోకి ఏ ప్రాబ్లం లేదు, మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోతాయని చెప్పడం అనేది ఎంత పెద్ద రాంగో మీరే చెప్పండి. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, మార్కెట్లో ఇప్పుడు స్టెబిలిటీ రాలేదు, వారు ఆగాలి, వారు ఆగిన ఇంకొక 10-15 రోజులు అయితేనే స్టెబిలిటీ వస్తుంది. ఇవన్నీ జరగాలంటే టైం పడుతూ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను, ఈవెన్ రేపు మార్నింగ్ ఇరాన్ యుఎస్ఏ మధ్య పీస్ టాక్ జరిగి ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కూడా దేర్ విల్ బి సమ్ అదర్ ప్రాబ్లం, నిఫ్టీ పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీ పడడానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇండియన్ మార్కెట్తో పాటు యుఎస్ఏ మార్కెట్లో చూసినా కూడా అక్కడ కూడా ఇన్ఫ్లేషన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్ లేకపోతే మేలో వాళ్ళు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గించాలని చెప్పి ట్రంప్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇన్ఫ్లేషన్స్ పెరుగుతాయి, అండ్ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్స్ పెరుగుతాయి. ఈ కారణం వల్ల వడ్డీ రేట్లు తగ్గవు. సో దట్ మార్కెట్కి అది ఒక పెద్ద నెగిటివ్. అండ్ ఇక్కడ గ్లోబల్గా మనం చూసుకుంటే ఈ ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే ఒక పెద్ద ఇన్వెస్టర్స్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్ లేకపోతే ఎక్కడ బెస్ట్ వాల్యూలో ఉన్న కంట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. రీసెంట్ టైమ్స్లో సౌత్ కొరియా, వియత్నాం బెటర్గా ఉన్నాయి, ఆ తర్వాత బ్రెజిల్ కూడా బాగుంది, తర్వాత చైనా కూడా బాగుంది. సో పెద్ద ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కూడా ఎక్కడ బెటర్ వాల్యూ ఉంది, ఎక్కడ స్టెబిలిటీ ఉంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. సో ఆ కారణం వల్ల ఇక్కడ ఎఫ్ఐఎస్ విత్డ్రాల్ చేస్తారు. ఇక్కడ నేను ఇండియన్ మార్కెట్లో ఉన్నాను లేదా స్టాక్ మార్కెట్లో ఉన్నాను కాబట్టి దీని గురించి పాజిటివ్గా మాట్లాడాలి అని చెప్పి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక అనలిస్ట్గా అండ్ రియల్ టైం డాటాని ఇంటర్ప్రిట్ చేసే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనే నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈరోజు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయను, నేను ఈ డబ్బులు తీసుకువెళ్ళి తైవాన్లో కానీ సౌత్ కొరియాలో కానీ బ్రెజిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్డ్గా చూసుకుంటే నాకు ఆ దేశాల్లో స్టెబిలిటీ కనిపిస్తూ ఉంది, గ్రోత్ కనిపిస్తూ ఉంది, ఆ ప్రైస్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. ఇండియాలో ప్రైసెస్ వాల్యుయేషన్స్ ఇంకా డిస్కౌంట్ కాలేదు, అండ్ నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా రిజల్ట్స్ ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అయితే ఇంకా భారీ స్థాయిలో నష్టపోయే ప్రధానమైన దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా. సో అలాంటప్పుడు నేను ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? నేను వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాను. ఇలా మీకు ఎవరు కూడా చెప్పరు, ఇలా ఎవరు కూడా అనాలిసిస్ చేయరు. నేను స్టాక్ మార్కెట్ పర్సన్ని, నేను లాంగ్ టర్మ్గా
ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాను, అండ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ షార్ట్ టర్మ్ నెక్స్ట్ 3 నెలల్లో జరగబోయేది ఇదే జరుగుతుంది. నెక్స్ట్ 3 నెలల్లో జరగబోయేది ఇదే. మీకు స్టెబిలిటీ రావాలి అన్నా, మార్కెట్లో ఇది బౌన్స్ బ్యాక్ పీరియడ్ అని చెప్పాలి అన్నా అది మార్చ్ కాదు, మే జూన్ మంత్స్. మే జూన్ 2026లో మాత్రమే మార్కెట్ స్టేబుల్ అయ్యింది. మార్కెట్ ఇక్కడి నుంచి పడదు, లేదా మార్కెట్ నుంచి డైరెక్షన్స్ ఇదే అని చెప్పి మనం చెప్పగలం. అంతేగాని మార్చ్లో లేకపోతే ఏప్రిల్లో మనం కూర్చొని మార్కెట్ ఇలా ఉండబోతుందని చెప్తే వాళ్ళకి అనాలిసిస్ రాదు, లేకపోతే వాళ్ళు చెప్పింది ఫాల్స్ అనాలిసిస్ అయితే అవుతుంది. అది మీరు గుర్తించండి. నేను ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ నేను మార్కెట్ గురించి పాజిటివ్గా మాట్లాడడానికి రాలేదు, ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తా ఉన్నాను. మార్కెట్ 10-15% పడుతుంది అని అంటున్నారు కదా, మరి మేము మా యొక్క పోర్ట్ఫోలియోని అమ్మేయాలా, లేదా మేము ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వదిలేయాలా అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అనాలిసిస్ అనేది ఓవరాల్గా చెప్పడం జరుగుతూ ఉంది. నేను చెప్పిన అనాలిసిస్ మీకు సూటబుల్ కాదా, లేకపోతే నేను చెప్పిన దాన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే అది మీ ఇండివిజువల్ చాయిస్, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేస్తే ఆయన చెప్తాడు. ఎప్పుడైనా కూడా అనాలిసిస్ వేరు, స్ట్రాటజీస్ వేరు. మార్కెట్ పడుతుంది అన్నప్పుడు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి వేరే రకమైన స్ట్రాటజీ ఉంది. ఇక్కడ నిఫ్టీ పడుతుందని చెప్తున్నాం, స్టాక్స్ వేరు, నిఫ్టీస్ వేరు. నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి, మీకు బయట 1500 పైన స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ పడితే ఈ స్టాక్స్ పడాలని లేదు, ఆ స్టాక్స్ పడితే నిఫ్టీ పడాలని లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ అన్ని ఇండస్ట్రీస్ డౌన్ ట్రెండ్లో ఉండకపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్కి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్కి ఇంపాక్ట్ కాని స్టాక్స్ కూడా ఉంటాయి, అండ్ మార్కెట్లో వీటిని తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న స్టాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉంది, అండ్ డిఫెన్స్ సెక్టర్ ఉంది. ఇలాంటి స్టాక్స్ చాలా వరకు విత్స్టాండ్ చేసుకోగలరు. లాజిస్టిక్స్ సంబంధించిన కంపెనీస్, లేదంటే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీస్ కానీ, లేదా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు, ఏదైనా ట్రావెల్ రిలేటెడ్ వాళ్ళు, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో ఏ ఇండస్ట్రీస్ని, సో ఎలాంటి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ బాగుంటుంది, లేదా బెటర్ రిటర్న్ తీసుకుంటామన్నది ఒక పాయింట్. 2, ఎప్పుడైనా కూడా ఇది అల్టిమేట్ బాటమ్ అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు, ఇది టాప్ అని చెప్పి కూడా ఎవరు కూడా చెప్పలేరు. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము, ఎంత బెటర్గా మేనేజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియో బేస్డ్గా 1-2 మంత్స్లో కానీ 3 మంత్స్లో కానీ భారీ స్థాయిలో ప్రాఫిట్లు రావాలి, భారీ మొత్తంలో రిటర్న్స్ రావాలని చెప్పి ఆశతో రావద్దు. మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే 3 years, 5 years, 10 years ఉంటామంటే రండి. ఎస్, మార్కెట్లో ఏ రోజైనా బౌన్స్ బ్రేక్ అవ్వచ్చు, ఏ రోజైనా అద్భుతాలు జరగవని కూడా మనం అనలేం. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం మంచిది, ఎస్ఐపి చేయడం మంచిది, అండ్ స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొన్ని రేంజెస్లో మనం ఎంట్రీ అయితే 1 year వరకు రిటర్న్స్ రావు. మరి అలాంటప్పుడు 1 year అనేది మనకి వేస్ట్ కదా. సో దాన్ని వేరే విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక 50 లక్షల క్యాపిటల్, ₹1 కోటి క్యాపిటల్ తెచ్చి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎటువంటి రిటర్న్ రాకపోతే అది కరెక్ట్ కాదు. దాన్ని ఎలా చేస్తామంటే మనం ఎస్ఐపి బేస్డ్గా, లేదా ఏ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయో దాన్ని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, లేదా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా ఆప్షన్ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా నేను ఆప్షన్స్కి వ్యతిరేకం, కానీ లాస్ట్ 1 month నుంచి మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది. డౌన్ఫాల్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తాము, మార్కెట్లో కొని ఉండలేము. సో అలాంటప్పుడు నిఫ్టీ పుట్లు తీసుకుంటాం. సో ఇది స్ట్రాటజిక్ డెసిషన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ మీకు గోల్డ్లో ఎక్కువ రిటర్న్ వచ్చింది, అప్పుడు ఈక్విటీతో పాటు గోల్డ్కి ఎక్కువ వెయిటేజ్, సిల్వర్కి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పోర్ట్ఫోలియోని మనం యాక్టివ్గా మేనేజ్మెంట్ చేయడం అవుతుంది. నేను ఇది చెప్తా ఉన్నాను, మార్కెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో ఒకటి డెసిషన్ తీసుకోకుండా, లేదా ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఏం చేస్తే మనం మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకుంటాము, ఏం చేస్తే మనం బెటర్ వెల్త్ క్రియేషన్ చేస్తామని తెలుసుకోవాలి. ఈరోజు నెక్స్ట్ 3-4 months ఇండియన్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది, మార్కెట్ కుప్పకొలుతుంది. కానీ డౌన్ ద లైన్ 3 years, 5 yearsలో డెఫినెట్లీ ఇండియా ఇచ్చిన రిటర్న్స్ ఏ దేశం కూడా ఇవ్వదు, దాంట్లో నాకు డౌట్ లేదు. నెక్స్ట్ 10 yearsలో స్టేబుల్ అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే నేషన్ కానీ మార్కెట్ కానీ ఏదైనా ఉంది అంటే అది ఇండియా అవుతుంది. సో 5 years, 10 years డౌన్ ద లైన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. చాలా స్టాక్స్ ఇంకా 20-30% పడే అవకాశాలు ఉన్నాయి, అండ్ చాలా స్టాక్స్ మంచి వాల్యూలోకి ఆల్రెడీ ఉన్నాయి. సో మంచి వాల్యూలో ఉన్న స్టాక్స్ని యాడ్ చేసుకుంటూ పోవడానికి ఒక బెస్ట్ అవకాశం. నేను ఇక్కడ ఆపర్చునిటీస్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ మన పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలనే పాయింట్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇది హై, ఇది లో అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. ఓవరాల్గా ప్రైసెస్, యావరేజ్ పిఈ, బిజినెస్ అండ్ ఫ్యూచర్ ఇవన్నీ చూసి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 20 PEలో ట్రేడ్ అవుతూ ఉంది. ఒకప్పుడు ఇది 28 PEలో ఉండేది. మరోవైపు చూస్తే
హార్డ్లీ 19 PE వరకు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కెట్లో ఇంకొక బ్లూ చిప్ కంపెనీస్ ఒక 10-20%, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 30-50% పడే అవకాశాలు నెక్స్ట్ 2-3 monthsలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఛాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ మార్కెట్ పడిపోతుందని చెప్పి మనం నెగిటివ్గా అనుకునే బదులు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ నెక్స్ట్ 3-4 monthsలో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 2-3 yearsలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఈ క్రైసిస్ ఇష్యూస్ 1-2-3 monthsలో రిజల్వ్ అయిపోయింది అనుకోండి, మీకు ప్రైసెస్ అన్నీ ఒక్కసారిగా సూట్అవుట్ అవుతాయి. FIIs ఒకసారి మళ్ళీ ఇండియాలోకి వచ్చారనుకోండి, స్టాక్ ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో వాళ్ళు ఏ రోజు ఏ ముహూర్తంలో వస్తారని చెప్పి మనం 100% చెప్పలేము. ఈలోగా మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని బెటర్ వాల్యూలో ఉన్న స్టాక్స్లోకి డైవర్సిఫై చేసుకోవాలి. అండ్ కొన్ని షార్ట్ టర్మ్, కొన్ని లాంగ్ టర్మ్, కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్లోకి మార్చుకోవాలి. సో అది నేను చెప్తా ఉన్నాను. అండ్ ఎవరైతే SIPs కంటిన్యూ చేస్తూ ఉన్నారో మీ SIPs ఆపొద్దు, కంటిన్యూ చేసుకోండి. కానీ మీరు తెలుసుకోండి, కేవలం SIP ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ క్రియేషన్ జరిగిపోతుందంట, లేదో ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతే వెల్త్ క్రియేషన్ జరుగుతుందంట. అది తప్పు, చాలా వరకు తప్పు. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇది ఒక రాంగ్ అడ్వైస్ జరుగుతూ ఉంది. కేవలం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మరి ఏ రకమైన యాక్టివ్ అడ్వైజరీ లేదా యాక్టివ్ మేనేజ్మెంట్ అవసరం లేదని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి బ్యాడ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళకి ఎటువంటి రిటర్న్ రావలేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి రిటర్న్ రాలేదు. మరోవైపు గోల్డ్ సిల్వర్ లాంటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ తీసుకోవడం ఎలా, లేదా ఎగ్జిట్ అవ్వడం ఎలా, లేదా ఇతర స్ట్రాటజీస్ ఏంటి, ఇవేవి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఒకటే మంచిది అని చెప్పి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఉండిపోయారు. ఇంకా వేరే ప్రొడక్ట్ ఏంటి, వేరే మేనేజ్మెంట్ ఏంటి, ఇదేది వాళ్ళు చేయలేదు. అదే మా ఫాలోవర్స్లో కానీ మా ఇన్వెస్టర్స్కి మేమేం చేసామంటే యాక్టివ్ మేనేజ్మెంట్ చేసాము. ఈ సంవత్సరం ఈ ప్రోడక్ట్ మీకు రిటర్న్స్ ఇవ్వదు అనుకోండి, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్లో కొంతవరకు ట్రేడ్ చేసే అవకాశాలు కల్పించాం. సో దట్ ఈ 1 year టైంలో మీరు వేరే ప్రోడక్ట్లో ఎర్నింగ్ తీసుకుంటారు. దాన్ని యాక్టివ్ మేనేజ్మెంట్ అంటాం. నేను చాలా వరకు మార్కెట్లో చూసింది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, స్టాక్స్ మంచివి అంటే స్టాక్స్లో తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతారు, మ్యూచువల్ ఫండ్స్ మంచివి అంటే మ్యూచువల్ ఫండ్ తీసుకుని మర్చిపోతారు. కానీ యాక్టివ్ మేనేజ్మెంట్ని తెలుసుకోరు. అండ్ CAGR అంటాం, XARR CAGR అంటాం. సో లాస్ట్ 1 yearలో ఏదైతే రిటర్న్ ఇచ్చింది అది చూస్తారు, లేదా మార్కెట్లో ఎవరో ఇచ్చింది అది చూస్తారు. కానీ నెక్స్ట్ 1 yearలో 5 yearsలో 10 yearsలో XARR CAGR ఎంత ఉండాలి, ఏం చేస్తే మన XARR CAGR పెరుగుతుంది, ఇవన్నీ ఎవరు ఆలోచించారు? మీరు CAGR XARR ఎప్పుడైనా కూడా 30-35% వచ్చేటట్టుగా చూడాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం కదా చాలు, మనం ఒక 15 సంవత్సరాలు మర్చిపోదామా, అవే అద్భుతాలు చేస్తాయి అంటారు. ఏ అద్భుతాలు చేస్తాయి? 15% XARR వస్తుంది, 20% XARR వస్తుంది. అది సరిపోతుందా? సరిపోదు. దానికి యాక్టివ్ మేనేజ్మెంట్ కావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లాస్ట్ 1 monthలో మనకి నిఫ్టీ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు, స్టాక్స్ బెటర్ రిటర్న్స్ ఇవ్వలేదు, గోల్డ్ సిల్వర్ కూడా కన్సల్టేషన్లు ఉన్నాయి. కానీ నిఫ్టీ పుట్స్లో ప్రాఫిట్ వచ్చింది, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ వచ్చింది, డిఫెన్స్ స్టాక్స్లో ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? యాక్టివ్ మేనేజ్మెంట్ జరిగింది. సో యాక్టివ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. అది చేయకుండా ఎక్స్పెరిమెంటల్ పేరుతో లేదా ఏదో ఒకటి తెలిసింది కదా ఇది అలా మర్చిపోదాం అని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారు. మార్కెట్లో మనకి తెలియనిది, మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉన్నాయి. సరే, వాట్ మే బి ద థింగ్. ఈరోజు ఈ వీడియో ఇప్పుడుతో ఎండ్ చేస్తూ ఉన్నాను. నిఫ్టీ అయితే ఫర్దర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. రేపు మార్నింగ్ మార్కెట్లు పడకపోవచ్చు, కానీ ఫర్దర్గా నిఫ్టీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళబోతూ ఉంది. మీరు భయపడి మీ యొక్క హోల్డింగ్స్ అమ్ముకోకండి. మీ స్ట్రాటజిక్ నిర్ణయాలు మీరు తీసుకోండి, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం. నిఫ్టీ పడుతూ ఉంది కాబట్టి మంచి స్టాక్స్ని వాల్యూ బేస్డ్గా కొనుక్కోవడానికి బెస్ట్ అవకాశం. మీకు బిజినెస్ అర్థమయ్యి కంపెనీ అర్థమైతే మంచి స్టాక్స్ని తెలుసుకోండి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఇండియా యొక్క ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ 2-3 months అయితే కన్సల్టేషన్ ప్రాబ్లమ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. అంతేగాని న్యూ ఇయర్ బేస్డ్గా అనాలిసిస్, బడ్జెట్ బేస్డ్గా అనాలిసిస్, ఉగాది బేస్డ్గా అనాలిసిస్ ఉండవు. మార్కెట్లో స్టెబిలిటీ, మార్కెట్లో ఎప్పుడు నుంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ ఇయర్లో మరి బ్యాడ్ న్యూసెస్ ఇంకా ఉండకపోవు. ఏదైతే USA ఇరాన్ మధ్యలో జరుగుతున్న వారు అదే ఫైనల్. తర్వాత బ్యాడ్ న్యూసెస్ బహుశా రాకపోవచ్చు. అండ్ చైనా USA మధ్యలో ఎస్కలేషన్స్ ఇవన్నీ కూడా టెంపరీగా వచ్చినవి ఆగిపోతాయి. చైనా తైవాన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఇదే మనకి ఫైనల్ బ్యాడ్ న్యూస్.
ఇది అయిన తర్వాత మార్కెట్లో అంతా బాగానే ఉంటుంది. మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మార్కెట్ని అర్థం చేసుకోండి. నేను అదైతే మీకు మళ్ళీ సజెషన్ చేస్తా ఉన్నాను.